వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? మీకు స్వీట్ తినాలనిపిస్తే ఏం చేయాలా అని అస్సలు ఆలోచించొద్దండి. 10 నిమిషాలంటే 10 నిమిషాల్లోనే ఈ బ్రెడ్ హల్వా చేసేయొచ్చు. మరింత సులభంగా, మరింత టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్‌లీ నేను ఒక 8 బ్రెడ్స్ తీసుకున్నాను. ఆ 8 బ్రెడ్స్‌ని ఎడ్జెస్‌ని కరెక్ట్‌గా కట్ చేయండి. మనకి ఈ ఎడ్జెస్ వేస్ట్ అయిపోతాయేమో అనుకుంటారా? కానీ అస్సలు వేస్ట్ అవ్వదు. బ్రెడ్‌లో ఎలాంటిది వేస్ట్ అవ్వకుండా ఏం చేయాలో నేను ముందుగా మీకు వీడియోలో చూపిస్తాను. ఈ 4 ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఒక 4 తీసుకొని స్క్వేర్స్‌లా కట్ చేసుకోండి. స్క్వేర్స్‌లాగా అస్సలు విడిపోకుండా నీట్‌గా కట్ చేయండి. లేకపోతే బ్రెడ్ మాత్రం విరిగిపోయి పొడిగా వచ్చిద్దండి. మనకి ఇది ఫ్రై చేయాలి కాబట్టిగా ఈ సైజులో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా కిస్మిస్ ఇవన్నీ వేపడానికండి. ఎందుకంటే మనం బ్రెడ్ హల్వా తినేటప్పుడు మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది చాలా బావుంటదండి. పంటికి చాలా రుచిగా ఉంటది. ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ లేవనుకోండి నార్మల్‌గా అయినా చేసుకోవచ్చు. బట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్లేవర్ ఎక్స్‌ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేపిన తర్వాత మనం అవి పక్కకు తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉంచిన బ్రెడ్ క్రమ్స్‌ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని డీప్ ఫ్రైలా కాకుండా ఒక మాదిరిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్‌లో అంటే ముక్కు పొడక బంగారపు రంగు వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేయొద్దండి. ఎందుకంటే మనం ఆయిల్ ఏసే కొద్దీ బ్రెడ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటది. తినేటప్పుడు మనకి హల్వా కన్నా ఎక్కువగా నోటికి ఆయిలే తగిలిద్దండి. సో, మనకి ఆయిల్ అయిపోతుంది అని అనే టైంలో యాడ్ చేసుకోండి. కొంచెం ఉన్న దాంట్లోని మనకు కావాల్సింది బ్రౌన్ కలర్ కాబట్టిగా ఎలా ఉన్నా పర్లేదు. కానీ మాడిపోకుండా చూసుకోండి. చూసారా? తక్కువ ఆయిల్‌తోని ఇలా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్ బ్రౌనిష్ కలర్, రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతావి కూడా ఉన్నవన్నీ ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఏం చేయాలంటే అదే ప్యాన్‌లోని నేను 8 బ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టిగా ఖచ్చితంగా 1.5 కప్పులు పంచదార కరెక్ట్‌గా సరిపోద్దండి. ఎందుకనుకున్నారు? ఎక్కువ షుగర్ గూడా తినవసరం లేదు. తినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి గూడా ఎగటు అనిపించకూడదు కదండీ! ఇంకా షుగర్ పేషెంట్స్ వాళ్ళైతే అసలు షుగర్ ఉన్నవే తినకూడదనుకోండి. కరెక్ట్‌గా 8 బ్రెడ్స్‌కి 1 ½ కప్ కరెక్ట్‌గా షుగర్ సరిపోద్ది. మధ్యలో కలుపుకుంటూ మనకి స్టిక్కీగా వచ్చినంత వరకు మరీ మనకి గులాబ్ జామున్ పాకం ఆ స్టేజ్ గూడా వద్దండి. లైట్‌గా వచ్చినంత వరకు తీసుకొని, మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఈ బ్రెడ్స్‌ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం 8 బ్రెడ్స్ తీసుకున్నాం కాబట్టిగా 8 బ్రెడ్స్‌కి 1 ½ కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాం కాబట్టిగా ఇందులో 2 కప్స్ ఖచ్చితంగా 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మీగడ గాని ఉంటే యాడ్ చేసుకోండి. మీగడ కూడా ఫ్లేవర్ చాలా బావుంటది. ఈ బ్రెడ్ హల్వా మొత్తం శుభ్రంగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదండీ! ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పాలు విరిగిపోతున్నాయని అస్సలు భయపడొద్దండి. ఎందుకంటే మనకి కోవా టైప్‌లోని ఫార్మ్ అవుతదనమాట మధ్యలో. పాలు విరిగిపోయి ఎలాగా అనుకోని బాధపడుతూ ఉంటారు. అసలు మనకి ఈ బ్రెడ్ హల్వా టెక్స్చరే మనకి మిల్క్ అండి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి కార్డమన్ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. బాగా కొంచెం 1 టేబుల్ స్పూన్ గట్టా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉంటదంటే తింటే భలే ఉంటది కదండీ! మనకి పెళ్ళిల్లో మస్ట్ అండ్ షుడ్‌గా ఫస్ట్ వడ్డిచ్చేది బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా గాని లేకపోతే మనకి భోజనాల్లో ఇన్‌కంప్లీట్‌గా ఉంటది కదండీ! బ్రెడ్ హల్వా తింటుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది. మీకు బ్రెడ్ హల్వా పెళ్ళిల్లోని కోవా యేసుకొని చేసుకుంటారండి. ఈ పాలు ప్లేస్‌లోని మీరు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని మనం తింటే ఉంటదండి నిజంగానే అసల ఈ బ్రెడ్ హల్వా ఇష్టపడిన వాళ్ళే ఎవ్వరు ఉండరండి. అందరూ ఇష్టపడతారు ఈ బ్రెడ్ హల్వా తినడానికి. ఈ ఇప్పుడు నేను చేసే విధంగా పక్కా కొలతలతో చేసి పెట్టండి. కేవలం 10 నిమిషాలంటే 10 నిమిషాల్లో ఈ బ్రెడ్ హల్వా అయిపోద్దండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. కీప్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.